అదే అంటున్నాను కదా. కలెక్షన్స్ బాగున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? మహేష్ గారు కూడా డే వన్ నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారండి. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు. ఆయనే రాక్గా నుంచున్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా, ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం, కానీ ఆయన అలానే స్టడీగా రాక్లా నుంచున్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని. ఆయన జడ్జిమెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను, కానీ అసలు ఆయన రాక్లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్కి అంత కన్వర్ట్ అయింది. అవునవునండి. అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్. అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్గా రిఫ్లెక్ట్ అయినాయి. అది నేను అదే అన్నాను కదా, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది, నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు. దాన్ని పెట్టుకునే రిలీజ్కి టార్గెట్ చేస్తూ అలా చేశారా, లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియాలి చేస్తున్నారు. ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి. స్టార్ హీరో అంటే అదే కదా మరి. ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది. హీరో గారిని చూడడానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు. ఆ ఫ్యామిలీస్ బయటకు వచ్చి చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా కొంచెం అంటే ఒపీనియన్స్ కి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది సినిమా ఉండొచ్చండి. దానికి మహేష్ ఎనర్జీ గురించి, మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్ గా గానీ తర్వాత మళ్ళీ రమణ క్యారెక్టర్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. అవును, డాన్సుల మీద చాలా మంచిది వచ్చింది. సార్ ఎనర్జీ మీద, సార్ అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది. ఇవన్నీ వచ్చింది. నేను కాదండి, ఇవన్నీ ఆడపోయాయి కదా సినిమా రెవెన్యూకి వచ్చింది. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 hours ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్కి కొంచెం షేక్ అయ్యాం, కానీ ఆఫ్టర్ దట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 days. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అవన్నింటినీ దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమాకి ఇంత రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసిన ఆడియన్స్కి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్ బాబు గారికి నేషనల్ వైడ్ యూజ్ మార్కెట్ ఉంది కదా, ఈ సినిమాకి వచ్చేటప్పుడు రీజనల్ గా చేయడానికి కారణం రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ గా అలా ప్లాన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, దానికే మీరే కారణం చెప్పాలి. వై, ఎందుకు మేమంటే అంత ప్రేమ, అంత కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడానికి చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంతే జనానికి. ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. సార్ అయితే ఈ బ్యాక్లాష్ విషయంలో సరే మీడియా కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసినట్లా మీరు పదే బాగుంది సార్ వినడానికి. బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అదే ఇక్కడ ఎదుర్కొంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో, ఒక జైరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసిందో అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసిందో ఆయనకి తెలియదు. అది కథ. దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని, ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అంటే, ఎమోషన్ అంటే ఏంటి, మహేష్ బాబు కూర్చొని ఏడుస్తుండాలా ఏంటి? అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ. లొకేషన్ లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో. దాని మూలాన్ని కొంచెం ఆ ఫస్ట్లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను. అందుకే అదే చెప్పాను నేను. ఆ 1 AM షోస్ వేయటం మూలాన, సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్లో ఉంటుంది అని చెప్పకపోవటం మూలాన ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని. అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ని ఫ్యాన్సే తీసి పంపిస్తున్నారు మాకు. అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీనికి.